నిరంతర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో శుక్రవారం ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. సీనియర్ నాయకుడు తోట గోపి తనయుడు తోట రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు పాల్గొన్నారు. పెంటపాడు గ్రామంలో 1,15,00,000తో జల్ జీవన్ మిషన్ స్కీమ్ కింద పైప్ లైన్లన్నీ డ్యామేజ్ అయిన ధర్మల ఇక్కడ సర్పంచ్ ఇక్కడ గ్రామ నాయకులు అందరూ కలిసి ఇది మార్చమని అడగడంతో ఇది స్కీమ్ పెట్టించడం జరిగింది. మరి చాలా సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్ ఇది. అన్ని చోట్ల కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో మరి రాష్ట్రం అంతా కూడా గత ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత మరి ఆయన ఆలోచనల మేరకు అన్ని జల్ జీవన్ మిషన్ మరి 2 సంవత్సరాలు మరొక 2 సంవత్సరాలు టైం అడగడం, నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ఢిల్లీ వెళ్ళి మరో 2 సంవత్సరాలు ఈ స్కీమ్ని పొడిగించడం, దాని మీద ఈ స్కీము ఇక్కడ వర్తించడం, ఈ పని రోజు మొదలెట్టినందుకు అందరికీ హర్షణీయం. ఎందుకంటే ఇక్కడ అందరి కోరిక ఇది, మంచినీళ్ళు లేవు అనేది పొల్యూట్ అయిపోతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ, సర్పంచ్ గారికి, అదేవిధంగా ఎంపీపీ గారికి, తోటరాజా గారికి, సతీష్ గారికి, మా అన్నయ్య తాతాజీ గారికి, స్వామి గారికి, అదేవిధంగా ఇంకా ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ త్వరితగతిన పూర్తి చేయించుకోవాల్సిన బాధ్యత లోకల్ నాయకులందరూ కూడా తీసుకుని తొందరగా ఈ కార్యక్రమం చేయాలి. ఎందుకంటే 2 సంవత్సరాల టైం ఉంది. ఆల్రెడీ మనం వచ్చి కూడా సంవత్సరం అయిపోతుంది. ఇంకా సంవత్సర కాలంలోనే ఈ స్కీమ్ పూర్తి చేసుకోవాలి. కాబట్టి దయించి అందరూ కూడా దీని మీద శ్రద్ధ పెట్టవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. పెంటపాడు గ్రామం అంటే నా మిత్రుడు తోట గోపి, నేను నా చిన్నతనం నుంచి కూడా ఈ ప్రాంతం మీద అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పనిచేశాం. అప్పుడు హరిరామ్ జోగి గారు మినిస్టర్గా ఉండగానే ఇక్కడ ఇల్లు శాంక్షన్ చేయించిన అన్ని కూడా అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది. మరి ఆ రోజు నుంచి కూడా తర్వాత కొన్ని రోజుల పాటు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయని పరిస్థితి మనం గత 5 సంవత్సరాలు చూసాం. మన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అత్యధిక ఓట్లతో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, అదేవిధంగా సతీష్ కానీ, రాజా కానీ, మా తోట గోపి గారు కానీ అందరూ కూడా నా గెలుపుకి పెంటపాడు మండలంలో ఉన్నటువంటి జనసేన, టీడీపీ మరి బీజేపీ నాయకులు అందరూ కూడా నన్ను గెలిపించినందుకు ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని ఆలోచనతో పనిచేస్తాం. ఈ గ్రామానికి ఇప్పటికి ఆల్రెడీ 2 కోట్ల పైన మనం సివిల్ వర్క్స్ కూడా చేయించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు 3.5 కోట్లతో మరి ఇక్కడ మరి డిఈ గారు చెప్పడం, ఎస్సీ గారు చెప్పడం, మరి ఇమీడియట్గా దీన్ని శాంక్షన్ చేయడం, ఇది నిర్మాణం చేయడం, అది త్వరితగతిని చేపట్టినందుకు డిపార్ట్మెంట్ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక పని చెప్తే చేయని అధికారులు ఉంటే ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కానీ తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో ఏ పని చెప్తే అది చేయవలసిందే. దానికి ఖచ్చితంగా నిబద్ధమైన అధికారులు కూడా మనం తెచ్చుకున్నాం ముందు నుంచి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని చోట్ల కూడా మన డిఈ గారు కానీ, ఏడీ గారు కానీ, అదేవిధంగా ఎస్సీ గారు కానీ ఏం చెప్పినా సరే నో అని చెప్పకుండా పలానా ప్రాంతంలో పని ఉంది డిఈ గారు అంటే ఇమీడియట్గా దాని మీద రెస్పాండ్ అయినందుకు వారికి కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ పనిచేసే అధికారులు ఉన్నప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి మరి అదేవిధంగా ఈరోజు ఇది ఓపెనింగ్ స్థాయికి తీసుకొచ్చిన అధికారులను అభినందన తెలియజేస్తూ ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి మరి ప్రజలందరి కోరికని మనం నెరవేర్చాం అనమాట. అంటే వాళ్ళ కోరిక మేరకు మనం ఓట్లు వేసారు, గెలిపించారు. ఆ తర్వాత వాళ్ళు ఏమైనా పట్టించుకోని పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా ఇది 33 kV మరి ఈ యొక్క సబ్స్టేషన్ని 3.5 కోట్లతో నిర్మాణం చేపట్టినందుకు గవర్నమెంట్ కూడా ఇవాళ మా రవికుమార్ గారు మంత్రిగా ఉన్నారు, గొట్టుపాటి రవికుమార్ గారు ఆలోచన మేరకు ఇవన్నీ కూడా అందరూ రిక్వెస్ట్ చేసి పని చేయించారు. తప్పకుండా వారందరూ కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి పైన వీళ్ళందరి సహకారంతో అన్ని పల్లెటూరులోనూ అన్ని వసతులు చేసి వెళ్తాం. దీంట్లో అనుమానం లేదు. అన్ని రోడ్లు వేస్తాం, అన్ని డ్రైన్లు వేస్తాం, అన్ని చోట్ల నీరు ఇచ్చే పరిస్థితి బాధ్యత మేము తీసుకుంటాం. లో వోల్టేజ్ అనేది లేకుండా ప్రతి గ్రామంలో 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి తీరుతాం. చెప్పడం కదా అన్ని గ్రామాలు చేసాం. ఇవాళ మీరు చూసుకోండి, మారంపల్లి, ఆరుళ్ళ, మళ్ళీ నవాపాలెం, దండగారు అన్ని గ్రామాల్లో కూడా 3 ఫేజ్ కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇదివరకైతే విలేజ్లో సింగిల్ ఫేజ్ కరెంటు, అది కూడా 5 గంటల కరెంటు రాత్రి ఇచ్చేది, పొద్దున్న పగలని తీసేసి ఉండేది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే జయంగా పనిచేస్తూ ఉన్నాం. మరి దీని మీద ఓరలేని కొంతమంది వైసీపీ నాయకులు ఇవాళ కోటి సంతకాలని అదని సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, లోకేష్ గారిని మరి అందరినీ వాళ్ళు నాలెడ్జ్ ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు. కానీ ప్రభుత్వంలో డబ్బు లేనప్పుడు పీపీపీ మోడ్లో చేసుకోవాల్సిన అవసరం అన్ని చోట్ల ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. వాళ్ళ ఎయిర్పోర్ట్లన్నీ మరి అదానీ చేస్తూ ఉన్నారు.
వీళ్ళన్నీ మరి అన్ని పీపీ బోర్డులో జరుగుతాయి. ప్రభుత్వానికి కొంత ఆదాయం ఉంటుంది, అదేవిధంగా పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా ఆదాయం ఉంటుంది. ప్రభుత్వంలో డబ్బు లేనప్పుడు రాష్ట్రాన్ని కొల్ల చేసి మీరు వెళ్ళినప్పుడు ప్రభుత్వాన్ని నడిపోసిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రిగా చేసే నిర్ణయాన్ని ప్రజలు గౌరవించినప్పుడు మీరు విమర్శిస్తూ ఉంటే మేము నవ్వుకుంటారు. దొంగ సంతకాలు పెట్టి కోటి సంతకాలు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. అన్ని దొంగ సంతకాలు అవన్నీ వీళ్ళకి అసలు నిబద్ధత లేదు. గెలిచిన 5 సంవత్సరాలు మీరు అన్ని పల్లెటూరుని నాశనం చేశారు. జలజీవన్ మిషన్లో దాదాపుగా 32,000 కోట్లు శాంక్షన్ చేస్తే 22,250 కోట్లు మీరు పనిచేయగలిగారు. మరి దాన్ని కూడా పూర్తిగా మీ వంతు వాటాన్ని చెల్లించలేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపిన ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి అనుబంధంగానే మేము కూడా మా నాయకుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా మా సీఎం గారు కానీ ఆదేశాల మేరకు తూచా తప్పకుండా ప్రజలతో 3.5 రోజులు మమేకమై పనిచేసి బాధ్యత తీసుకున్న ప్రతి రోజులో ప్రతి ఊళ్ళో ఒక ఓపెనింగ్ జరగవలసిందే తాడేపల్లిలో. ఆ విధంగా మనం పనిచేస్తూ ఉన్నాం. దీనికి అందరూ సహకరించండి. గ్రూపులు రాజకీయాలు లేవు, అందరూ ఒకటే పార్టీ, కూటమి అంటే ఒకటే పార్టీ. అంతే తప్ప గ్రూపులు రాజకీయాలు మెయింటైన్ చేసిన నా దగ్గర రావక్కర్లేదు. నేను వాళ్ళని ఎంకరేజ్ చేయను కూడా. ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి మనం ప్రజల్లోకి వెళ్ళాలి తప్ప అభివృద్ధి చేయకోకుండా మరి మనలో మనం దెబ్బలాడుకుని రేపొద్దున్న మేము గొప్పవాళ్ళు ఉంటే ఇక్కడ ప్రజలు వినరు, మళ్ళీ మనకి అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనందరూ కూడా ప్రజలకి పనిచేసేందుకు మాత్రమే ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్.